హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుశాస్త్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇండియాలోనే దాదాపు 1.3 మిలియన్ కేసెస్ అనేవి క్యాన్సర్ కేసెస్గా పరిగణించారు ఇండియాలో. అండ్ ఈ కేసెస్ రోజు రోజుకి అంటే అప్రాక్సిమేట్గా సంవత్సరానికి 12.8% కేసెస్ అనేవి పెరుగుతున్నాయి సార్. సో 2025కి వచ్చేటప్పటికల్లా ఇవి ఇంకా పెరిగి ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారని చెప్పుకొస్తున్నాయి రీసెంట్ సర్వేస్లో. ఎందుకు సార్? దానికి కారణాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ని మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీరు చూడండి, చేపలు ఉంటాయి కదా, గ్రూప్స్లో మూవ్ అవుతాయి. ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్కసారి 100 చేపలు ఉంటాయి, ఒక్కొక్కసారి 200, ఒక్కొక్కసారి 500. కానీ ఒక్కొక్కసారి మీరు ఈ చేపలు మనం డిస్కవరీ ఛానల్, నాట్ జియోలో చూస్తే మనకు కనిపిస్తాయి కదా. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒకటే చేప ఏం చేస్తుంది అంటే ఆ గ్రూప్తో పాటు మూవ్ అవ్వకుండా ఆ గ్రూప్ని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ గ్రూప్ని డిస్టర్బ్ చేయడం వల్ల వేరే మొత్తం ఉన్న చేపలు ఆ గ్రూప్లో డిస్టర్బ్ అయిపోతాయి. ఆ రిథమ్ ఏదైతే వాళ్ళు మూవ్ అవుతున్నారో అది డిస్టర్బ్ అయిపోతుంది. ఇన్ సిమిలర్ మేనర్ మన బాడీలో సెల్స్ ఉంటాయి. మన సెల్స్ డైలీ షెడ్ అవుతూనే ఉంటాయి మన బాడీ మీదకి వెళ్ళి, డెడ్ సెల్స్, అవునా కాదా? అండ్ న్యూ సెల్ ఫార్మేషన్ ఉంటుంది. అండ్ నార్మల్ ఉంటుంది సెల్ ఫార్మేషన్, ఎలా ఉండాలో అలా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏ చేప అయితే ఆ రివర్లో వేరే చేపల్ని డిస్టర్బ్ చేసింది, అట్లనే కొన్ని సెల్స్ ఏం చేస్తాయంటే డిస్టర్బ్ అయిపోతాయి, ఇంకా వేరే సెల్స్ని కూడా డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అండ్ అబ్నార్మల్ సెల్ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది ఒక్కొక్కసారి. దానివల్ల మన బాడీలో ట్యూమర్ ఫార్మేషన్ అనేది వస్తుంది. ఓకే. ట్యూమర్ అంటే గ్రోత్. ఇది క్యాన్సర్ ట్యూమర్ ఉండొచ్చు, నాన్ క్యాన్సరస్ ట్యూమర్ ఉండొచ్చు. ఇప్పుడు మనకు మోల్స్ ఉంటాయి కదా, అవును, బర్త్ మార్క్స్, అవి కూడా ఒక టైప్ ఆఫ్ ట్యూమర్సే, కానీ అవి నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్. ఓకే. బట్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఎలా ఉంటాయంటే ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు మనకు క్యాన్సర్ లంగ్స్లో రావచ్చు, యూట్రస్లో రావచ్చు ఫీమేల్స్కి, బోన్స్లో రావచ్చు, బ్రెయిన్లో రావచ్చు. ఒక్క చోటలో వచ్చి అది వేరే చోటికి కూడా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు పెరుగుతున్నాయి క్యాన్సర్ కేసెస్ అంటే పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోయింది. అందరి ఇంట్లో ఇప్పుడు 4-వీలర్ ఉండే. మనం చిన్నగా ఉన్నప్పుడు ఇన్ని 4-వీలర్స్ లేకుండే. 2-వీలర్స్ కూడా చాలామంది ఇంట్లో లేకుండే. ఇప్పుడు 2-వీలర్స్ కూడా ఉన్నాయి, 4-వీలర్స్ కూడా ఉన్నాయి. ఒక్క ఇంట్లో 4 ఉంటే 3 కానీ 4 కానీ కార్లు కూడా ఉంటున్నాయి ఇప్పుడు. సో 4 ఒకటి కాడ బయటికి పోతున్నారంటే 4 వేరే వేరే బండ్లు తీసుకొని పోతారు అండ్ పొల్యూషన్ కాజ్ చేస్తారు. దాని తర్వాత యూజ్ ఆఫ్ ప్లాస్టిక్. ఇప్పుడు ఇంతకుముందు గిన్నెలు మన ఇంట్లో స్టీల్వి ఉంటుండే, పిల్లలకి ఇచ్చే టిఫిన్లు స్టీల్వి ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఆ స్టీల్ వెజల్స్ మొత్తం ప్లాస్టిక్ ఏమో రీప్లేస్ చేసింది. ప్లస్ మన బట్టలు కూడా ప్లాస్టిక్. మీరు ఏ ప్లాస్టిక్ ఉంటాయా సార్? ఇప్పుడు చూడండి, బట్టలు మనం ఏమనుకుంటాం, మనం వేసుకునే బట్టలు సిల్క్ బట్టలు, లేదంటే కాటన్ బట్టలు, లేదంటే వుల్ బట్టలు అనుకుంటాం. కానీ పాలిఎస్టర్ మీరు విని ఉంటారు కదా, పాలిఎస్టర్ ఏమో కాటన్ లాగా మనకు ఫీలింగ్ ఇస్తుంది, బట్ అది ప్లాస్టిక్ తోటి ప్రిపేర్ అవుతుంది. సింథటిక్ మెటీరియల్, పెట్రోలియం ప్రోడక్ట్ అది ప్లాస్టిక్ అంటే. దాని తర్వాత దాన్ని కాటన్ తోటి మిక్స్ చేసి ప్రిపేర్ చేస్తారు. దాని తర్వాత మనం సిల్క్ అనుకుంటాం కదా, అది కూడా ఒక టైప్ ఆఫ్ సింథటిక్ మెటీరియలే. మనం అసలు రియల్ సిల్క్కి ప్లాస్టిక్ సిల్క్కి మనం తేడా తెలుసుకోలేము. ఇంకోటి, స్వెటర్లు ఇంతకుముందు వుల్వి వస్తుండే, ఇప్పుడు స్వెటర్స్ కూడా రేయాన్ అనేసి ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది, దాంతో ప్రిపేర్ చేస్తారు. నైలాన్ ఏమో మనకు సిల్క్ లాగా ఉంటుంది. ఇవి కాకుండా ఇప్పుడు రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇంకో 2 నెలలు అయితే. అప్పుడు మీరు చూడండి, రెయిన్ కోట్లు అందరూ వేసుకొని తిరుగుతారు కదా, అదేం ప్లాస్టిక్. అయితే ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఇంత ఎక్స్పోజ్ చేస్తున్నాం, మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ప్లాస్టిక్ వచ్చిన తర్వాతనే ఈ కేసులన్నీ పెరుగుతున్నాయి. అండ్ ఏమవుతుంది, మనం ఎట్లయితే డెవలప్ అవుతున్నాం ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ మన డైలీ లైఫ్లో ఉంది. అందుకే మీరు ఇంకోటి, బ్లడ్ శాంపిల్స్ కూడా టెస్ట్ చేస్తే దాంట్లో కూడా ప్లాస్టిక్ వస్తుంది. ఇప్పుడు మీరు అడుగుతారు, దాంట్లో ఎక్కడి నుంచి వస్తుంది ప్లాస్టిక్ అనేసి. మనం ఈ బట్టలు వేసుకుంటాం కదా, ఎంత మనం ఊహించుకోలేమో ఎలా వస్తుంది ప్లాస్టిక్. నేను ఒకసారి మీకు చెప్తాను. మనం బట్టలు వేసుకుంటాం కదా, ఆ బట్టలు వాషింగ్కి వేస్తాం కదా,
వాషింగ్ మిషన్లో తిరుగుతాయి ఆ బట్టలు, వాషింగ్ మిషన్లో వాష్ అవుతాయి. దాని తర్వాత ఏదైతే ప్లాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి కదా దాన్ని మైక్రో ఫైబర్స్ అంటారు. ఈ మైక్రో ఫైబర్స్ వాషింగ్ మెషిన్లో బట్టలతో వాష్ అయినప్పుడు కొన్ని బ్రేక్ అవుతాయి, అవి ఆ నాలలో వెళ్ళిపోతాయి. ఆ నాల నీళ్ళు ఏడికి పోతుంది? డ్రైనేజ్లోకి వెళ్తుంది. డ్రైనేజ్లో వెళ్తుంది. అదే డ్రైనేజ్ వాటర్ ఏడికి పోతుంది? మన చెరువుల్లో చెరువుల్లో పోతుంది. చెరువుల్లో ఏమేమి ఉంటాయి? చేపలు ఉంటాయి. ఆ ఫిషెస్ అవి వాళ్ళ బాడీలో పోతుంది. ఆ ఫిష్ తర్వాత మన ప్లేట్లో వస్తుంది, అవునా కదా? సో ఆ ఫిష్ మనం తింటే అది ఫుడ్ చైన్లో వచ్చేసింది ప్లాస్టిక్. ఇది ఒక రీజన్. ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అసలు మనం వాడుతున్న బట్టల నుంచి మన ఫుడ్ చైన్ వరకు నిజంగా ఇంత ఉంది దీంట్లో అని అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను నేను ఇట్లనే. ఇప్పుడు చికెన్ ఫార్మ్స్ ఉంటాయి కదా, పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి కదా, అక్కడ చికెన్కి యాంటీబయాటిక్స్ ఇస్తారు, హార్మోన్స్ ఇస్తారు తొందరగా గ్రో అవ్వడానికి. రైట్, అవును. ఆ చికెన్కి ఫీడ్ ఇస్తారు, ఆ ఫీడ్లో కూడా యాంటీబయాటిక్స్ వేస్తారు. అండ్ ఆ చికెన్ అవి తినేసి తొందరగా బిల్డ్ పెరిగిపోతుంది వాళ్ళది. అండ్ దే ఆర్ రెడీ ఫర్ సేల్. ఆ చికెన్ మనం ఇంటికి తీసుకొస్తాం షాప్ నుంచి, షాప్కి వస్తుంది కదా, అది షాప్కి వెళ్ళి అది మనం తింటున్నాం. దాంట్లో ఉన్న యాంటీబయాటిక్, దాంట్లో ఉన్న హార్మోన్ కూడా మన బాడీలో పోతుంది. అది కూడా ఒక కారణం. అండ్ ఇప్పుడు ఏదైతే వెహికల్స్ ఉన్నాయి కదా, వెహికల్స్లోకి వెళ్ళి పొల్యూషన్ రిలీజ్ అవుతుంది. ఈ పొల్యూషన్ ఇప్పుడు వాటర్ సైకిల్ మనం సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో చదువుకుంటాం. ఈ వాటర్ సైకిల్లో ఏమవుతుంది? పెట్రోలియం ప్రోడక్ట్ మొత్తం ఏదైతే పొల్యూషన్ అవుతుంది, డీజిల్కి వెళ్ళి పెట్రోల్కి వెళ్ళి ఇవన్నీ ఎన్వైరన్మెంట్లో వచ్చేస్తున్నాయి. కానీ ఎప్పుడైతే వాటర్ సైకిల్లో వాటర్ ఇవాపరేట్ అయ్యి క్లౌడ్స్కి వెళ్తుంది కదా, ఇప్పుడు ఇవాపరేట్ అయ్యి క్లౌడ్స్కి వెళ్తుంది. ఈ ఖరాబ్ నీళ్ళు దాంట్లో కలిసిపోతుంది కదా పొల్యూషన్ మొత్తం, అదే పైకి పోతుంది క్లౌడ్స్లో. మళ్ళీ రెయిన్ ఫామ్లో ఎక్కడ పడుతుంది? మళ్ళీ మనకి కింద పాండ్స్, రివర్స్, ఇవన్నీ పాండ్స్, రివర్స్. ఇంకా ఎక్కడ పడుతుందంటే ఇది పొలాల్లో పడుతుంది. ఆ పొలాల్లో పడి అది సేమ్ థింగ్ మనం తినే టమాటాలో, మనం తినే బెండకాయలో, ఇవన్నిట్లో వస్తుంది. అండ్ ఇవి కాకుండా ఇంకా వాటర్ టేబుల్ ఉంటుంది కదా, అంటే మన బోర్వెల్ వేస్తాం కదా, అక్కడ వరకు కూడా ప్లాస్టిక్ వెళ్ళిపోయింది. సో అందుకే ప్లాస్టిక్ మన బాడీలో ఒక పార్ట్ లాగా అయిపోయింది. అందుకే క్యాన్సర్ కేసులు ఇంత పెరుగుతున్నాయి పొల్యూషన్ వల్ల, ఈ ప్లాస్టిక్ వల్ల. అండ్ స్ట్రెస్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ యాజ్ యూజువల్. ఒక కేసు కూడా ఉండే, బ్రెస్ట్ క్యాన్సర్ కేసు. 8 years అయింది మన దగ్గర, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఇప్పటికీ తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారంటే ఆ పేషెంట్కి ఇంకా లైఫ్ 5 months కన్నా ఎక్కువ లేదని చెప్పారు. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ తోటి స్టార్ట్ అయ్యి మెటాస్టాసిస్ అయిపోయింది, అంటే వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అయిపోయింది క్యాన్సర్. బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, బోన్స్కి, వేరే వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా 3 months కన్నా ఎక్కువ, 6 months కన్నా, 6 months కూడా డౌటే అని చెప్పారు. అప్పటి నుంచి ఓన్లీ హోమియోపతి మెడిసిన్ వాడుతున్నారు వాళ్ళు. ఇప్పటికీ ఆల్మోస్ట్ చూడండి, ఇప్పుడు బాడీ ఇంతకుముందు మనం వేరే వీడియోస్లో క్యాన్సర్ పూర్తిగా తగ్గిందనేసి డిస్కస్ చేసినాము. క్యాన్సర్ పూర్తిగా కూడా చాలామందికి తగ్గింది నా దగ్గర. కానీ ఈ కేసు ఎలా ఉందంటే ఇంకా లైఫ్ హోప్స్ ఇంకా లేవు వాళ్లకు. ఇప్పుడు ఇంకా ఉన్నారు వాళ్ళు మన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆఫ్టర్ 7-8 years. సో జస్ట్ 3-4 monthsలో చనిపోయి పేషెంట్ లైఫ్ స్పాన్ మనం 8 years వరకు హోమియోపతి మెడిసిన్స్ తోటి ఇంక్రీజ్ చేసాము. నేను ఇదంటలేను మొత్తం తగ్గిపోయింది క్యాన్సర్, మ్యాజిక్ అయిపోయింది అనేసి, బట్ లైఫ్ ఇంకా ప్రొలాంగ్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీ అవుతారు, అరే 3 నెలల్లో 6 నెలల్లో చనిపోయే పేషెంట్ ఇన్ని ఏండ్లు ఉన్నారు అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. సో హోమియోపతి బ్యూటీ అది. జనరల్గా చాలామంది చెప్తూ ఉంటారు, అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు కూడా చెప్పారు, యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ అనేవి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తీసుకోవాలి అని. సో మళ్ళీ ఒకసారి వివరిద్దాము, యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ అంటే ఏంటి సార్? యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ అంటే ఈ ఫుడ్స్ మనకు హెల్ప్ చేస్తాయి, క్యాన్సర్కి కొంచెం ప్రొటెక్షన్ ఇస్తాయి అనుకోండి. సో మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ప్యాకెట్ పాలు తీసుకుంటాం కదా, సో ఆ ప్యాకెట్ పాలు మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? డైరీ ఫార్మ్స్ నుంచి వస్తున్నాయి. అక్కడ తెచ్చే పాలు ఎవరైతే తీసుకొస్తారో ఆడికి వాళ్ళు కౌస్ కానీ బఫ్లోస్కి కానీ ఏమైనా హార్మోన్స్ ఇచ్చి ఎక్కువ పాలు ఏమైనా తీస్తున్నారా అనేసి మనకు తెలియదు. అందుకే ఆర్గానిక్ ఫార్మ్స్ కొన్ని ఉంటాయి. మీ ఇంటి దగ్గర ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఎవరిని అయితే మీరు ట్రస్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర తీసుకోండి.
సెకండ్ థింగ్ ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఆల్దో లిటిల్ బిట్ కాస్ట్లీ, అవి వాడడం స్టార్ట్ చేయండి. ఓకే. ఆర్గానిక్ ఫుడ్స్ వాడితే దాంట్లో ఇప్పుడు మనం ఇవన్నీ డిస్కస్ చేసినాం కదా, ఎట్లా పోతుంది అక్కడ వరకు. ఫర్టిలైజర్ కూడా ఒక పెద్ద కాజే, పెస్టిసైడ్ కూడా పెద్ద కాజే. సో ఆర్గానిక్ ఫుడ్స్ వాడండి. ఇవి కాకుండా లైమ్ జ్యూస్ మనకు చాలా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. టర్మరిక్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మీ పిల్లలకి కానీ మీరు కానీ మీ పిల్లలకి పాలు ఇస్తున్నారు, హార్లిక్స్, కాంప్లాన్, బోర్న్విటా ఇవన్నీ వేసి ఇస్తారు కదా, అవి కాకుండా కొంచెం డైలీ పసుపు వేయండి దాంట్లో, అది ఇవ్వండి. గోల్డెన్ మిల్క్ అంటారు దాన్ని, ఎందుకంటే దీంట్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరు చాయ్ చేసుకుంటున్నారనుకోండి, కొంచెం పించి పసుపు వేయండి దాంట్లో. సో ఆ పసుపు కూడా మీ చాయ్ తోటి మీ బాడీలోకి వెళ్తుంది మీరు తాగేటప్పుడు. సో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి దాంట్లో కూడా. అండ్ ఇవన్నీ మీరు చేస్తూనే ఉండండి. ట్రై టు లివ్ అ హెల్దీ, వెరీ మచ్ హెల్దీ లైఫ్. సో క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు స్ట్రెస్ ఇంకా లైఫ్ స్టైలే మెయిన్ కారణాలు అంటారా ఈ రోజుల్లో? స్ట్రెస్, పొల్యూషన్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్, ప్లాస్టిక్, ఇవంటాను నేను. మనం ఎంతో కొంత కంట్రోల్ చేయగలుగుతాం కదా సార్, సొసైటీని మొత్తం కంట్రోల్ చేయలేం. మొత్తం సొసైటీని కంట్రోల్ చేయలేం, కానీ ఒక్క మనిషి మారడం స్టార్ట్ చేసి వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే స్లోలీ సొసైటీలో చేంజ్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా డీటెయిల్గా చెప్పారు. యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ అంటే ఏంటి, అసలు ఈ రోజుల్లో క్యాన్సర్ కేసెస్ పెరగడానికి కారణాలు ఏంటి, చాలా వివరంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.